మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నన్ను మరచితినై. ప్రియమైన దేవులారా, అందరికీ వందనమ్మా, అందరికీ వందనం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చేస్తున్నా. అలుపుడునైన నన్ను నాయన ఈ దేశమునకు తీసుకొచ్చి, ముఖ్యంగా నాయన ప్రభువా, తెలుగు క్రైస్తవ సంఘములో అపోస్తలులు గద్దె లివింగ్స్టన్ అయ్య గారు స్థాపించినటువంటి ఆయన తన సంఘములో వాక్యం అందించడానికి ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకున్నా. ఈ సమయంలో నిలబెట్టబోతుండగా నా కన్నా తండ్రి, నన్ను మీ శరీరచాత్మ మరుగుపరచు, మీ పూర్వవలె వాడుకో. మట్టి స్వరము నాదయ్యా, మరుగు చేయండి. మహిమగల మీ స్వరమును వినిపించండి. కూడిచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యపు వెలుగులోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. మీ వాక్యము చేత ప్రతి బిడ్డను సంధించండి. వాక్యపు శక్తిని విడుదల చేయండి. వాక్య ప్రభావమును విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. కన్న తండ్రి, నన్ను మీ చేతికి అప్పగిస్తున్నా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ముందుగా తెలుగు క్రైస్తవ సంఘం వ్యవస్థాపకులు అపోస్తలులు గద్దె లివింగ్స్టన్ అయ్య గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు. ఆయన చాలా సీనియర్ పాస్టర్, దాదాపు 52 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఆయన ఫలాలు మీరే. అపోస్తలుడు పౌలు అంటాడు, నా ఫలములు మీరే కదా అని. నిజంగా ఆయన చాలా శోధనలు, శ్రమలు అనేకమైన ఎదుర్కొని మరి కోడి దేశంలో ఇప్పటికీ కూడా మరి వయస్సు పైబడినప్పటికీ కూడా అదే రోషముతో, శక్తితో, దేవుడిచ్చిన శక్తితో ఆయన ప్రియ దేవుడు ఈ పరిచయం నడిపిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్థానిక కాపరులు నన్ను ఆహ్వానించున్నారు. ముఖ్యంగా సి సామ్యూయల్ పాస్టర్ అయ్య గారికి, రెవరెండ్ అయ్య గారికి వందనాలు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, రెవరెండ్ మధు ప్రసాద్ అయ్య గారికి, పాస్టర్ అయ్య గారికి కూడా వందనాలు. ఇంతకుముందు సేవ చేసినటువంటి వారు విజయభాస్కర్ అయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా ఓకే, ప్రైజ్ లార్డ్. అలాగే సెక్రటరీ అయినటువంటి తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా ఆత్మీయ గీతాలు ఆలపించిన కోయిర్ టీం వారికి కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే చక్కగా వాయిద్యాలు అందించి ప్లే చేసి చక్కగా ఆరాధనలు కూడా నడిపించిన ఆర్కెస్ట్రా టీం వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే సంఘ పెద్దలు, ఇంకా మిగతా వచ్చిన ప్రతి ఒక్కరికి, విశ్వాసులందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడికి రావడానికి మా సంఘములో ఆత్మీయ బిడ్డ ఇస్సాకు, అలాగే అబ్రహాము, రెబ్కమ్మ, వీళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ పరిచయలో టీసీసీ సంఘంలో మేము వెళ్తున్నాము అంటే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇది ఒక క్రమంతో కూడుకుని నడిపించబడుతున్న పరిచర్య కాబట్టి చాలా సంతోషించారు. మంచిది అని చెప్పి మీరు అక్కడే స్థిరంగా ఒక స్తంభంలాగా ఉండండి కూడా చెప్పారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నాకు ఇచ్చిన సమయంలో మరి వాక్యం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మూలవాక్యంగా చదవబడినటువంటి ఆది కాండములో మనం చూసాం. 6వ అధ్యాయంలో 11 నుంచి తమ మార్గములను చెరిపివేసుకున్నారని మనము చూస్తూ ఉన్నాం. ఆది దినములలో ఆనాటి ప్రజలు, ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క మార్గములను చెరిపేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దినాలలో
విశ్వాసుల మార్గాలను సాతానుడు చెరిపివేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, రకరకాలైనటువంటి పాపములో చిక్కించుకొని విశ్వాసులను పడగొట్టుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క మార్గాలు ఏమిటి? విశ్వాసులైనటువంటి మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి మనం కాపాడుకోవాలి. ఆ మార్గంలో మనం కొనసాగాలి. ఆ మార్గంలో మనము నిలవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకస్తులు అనేక మార్గాలు ఉన్నాయి. పాప మార్గాలు, త్రాగుడు, వ్యభిచారము, జూదం, రకరకాల మార్గాలు ప్రియ దేవుని బిడ్డలారా లోకస్తులలో మనం చూస్తూ ఉంటాం. మరి క్రైస్తవులలో ప్రియ దేవుని బిడ్డలారా మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో, ఆ త్రోవలో దేవుడు నడవమంటున్నాడు. ఆ త్రోవలో కొనసాగమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మార్గాలు ఏమిటి? ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాండములో దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆదాము అవ్వమును సృజించినప్పుడు వారి ద్వారా వచ్చిన సంతానములోండి అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా చెడుతనము చేత వాళ్ళ మార్గాలను చెరిపివేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మార్గాలు ఏమిటి? ఏ మార్గంలో నువ్వు ఉంటున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా మనము కాపాడుకోవలసింది ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి పరిశుద్ధ మార్గము. ఏ మార్గము? పరిశుద్ధ మార్గం. ఒక ఆత్మీయుడైనను ఒక ఆత్మీయురాలైనను నువ్వు కాపాడుకోవలసింది పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దూరంగా ఎక్కడో మనం ఇండియా దేశం నుంచి వచ్చాము ఈ దేశానికి. ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో ప్రియ దేవుని బిడ్డలారా శ్రమలు ఎదుర్కొంటూ వచ్చాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాం. అయితే ప్రభువు కృపచేత ప్రియ దేవులారా రక్షింపబడినటువంటి నీవు మరి పరిశుద్ధతలో నీవు కొనసాగాలి. ఎక్కడికి వచ్చినా కూడా ప్రభువా, ఎక్కడికి వచ్చినా ప్రియ దేవులారా ఏ చోట నిలబడినా ఎక్కడ పనిచేసినా కూడా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవులారా యేసుక్రీస్తు ప్రియ దేవులారా అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులవుటికి అనగా జాలత్వం నుండి దూరంగా ఉండటానికి దేవుని చిత్తమై ఉన్నది. తెస్సలోనికి రాసిన పత్రిక 4:3లో 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4:3లో ఉంటారు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటాడు లేవియా కాండంలో 19:2వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఈ పరిశుద్ధతను నువ్వు కొనసాగించాలి. ఎంతవరకు అంటే నువ్వు బ్రతికినంత కాలము పరిశుద్ధతలో నిలిచి కొనసాగుతూ ఉండాలి. ఎన్ని ఎదుర్కొన్నప్పుడు నీకు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలిగితేనే నిత్య రాజ్యములోనికి నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ఈ లోకంలో ప్రియ దేవుడు పాపముతో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఏ చోటుకైనా వెళ్ళొచ్చు, కానీ పరలోకంలో నువ్వు అడుగు పెట్టలేవు. పరిశుద్ధత నీవు కోల్పోతే, పరిశుద్ధతను కొనసాగించలేకపోతే ఆ పరలోక రాజ్యంలో నీవు అడుగు పెట్టలేవు. కాబట్టి పరిశుద్ధత అనే మార్గాన్ని నువ్వు చెరిపేసుకోకూడదు. నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా దేవుడు తన స్వార్థము చేత నిన్ను కొనుక్కున్నాడు. అటువంటి ప్రియ దేవుడురా దేవాది దేవుని దగ్గర నీవు పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుడు దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. మా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా 8-9 వచనం చూద్దామా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని
నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించిన కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను చాలమ్మా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రియ దేవుని బిడ్డలారా బబులోనులో బానిసలుగా ఉన్నారు. వారి సొంత దేశము కాదు, వారు పుట్టిన దేశము కాదు, వారు పెరిగిన దేశం కాదు, ఎక్కడో పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినములలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా తమను తాము అపవిత్రతకు అప్పగించుకోలేదంట. ఏ దేశమునకు వెళ్ళినా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు విశ్వాసులైనటువంటి మనం, క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ఆ దినాన్ని ప్రియ దేవుని బిడ్డలారా రాజు భుజించి ఆహారం పెడతానయ్యా అంటే వద్దన్నారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా అది విగ్రహాలకు అర్పించబడినటువంటివిగా కొన్ని ఉన్నాయి. అందుకనే దానియేలు తృణీకరించాడు. అతి విధమైనటువంటి అవకాశము నీకు ఒకవేళ వస్తే ఆ పరిస్థితిలో దానియేలుగా నిలబడతావా? నీవు నీ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ప్రియదేవుడు ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి దానియేలు పవిత్రతను కాపాడుకున్నాడు, అపవిత్రతకు అప్పగించుకోలేదు ప్రియదేవుడు. కాబట్టి ప్రియదేవుడు విశ్వాసులైనటువంటి మనం ప్రియదేవుడు పరిశుద్ధతను కొనసాగించాలి. అది కడ వరకును కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధత అనే మార్గంలో వెళుతున్నటువంటి నిన్ను సాతానుడు చెరపడానికి, చెదరగొట్టడానికి రకరకాల వలలు వేస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చూస్తే యోసేపుకు ఒక వల వేశాడు, మనం చూస్తూ ఉన్నాం. పోతీఫరు ఇంట్లో ప్రియదేవుడు ఒక పనివాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియదేవుడు పనివాడిగా ఉంటున్నప్పుడు ఆ పోతీఫరు భార్య యోసేపు యవ్వన కాలంలో ఉండగా చాలా సౌందర్యవంతుడు, రూపవంతుడైనటువంటి యోసేపు మీద కన్నుబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆ యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా ఒక రోజు యోసేపు దగ్గరికి వచ్చి నువ్వు నాతో పాపం చేయమని గట్టిగా పట్టుకున్నది, సొక్కాయి పట్టుకున్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఆయన అంటాడు, దేవునికి విరోధంగా నేను ఇట్లు పాపం చేయాలి. ఏ దేశంలో ఉన్నా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నా, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో లోకస్తులు చాలా మంది చూడండి భార్య బిడ్డలను విడిచిపెట్టి దేశానికి వచ్చారు. ఎంతో మంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఇక్కడ మరొక పెళ్లిళ్ళు చేసుకుంటూ, చాలా మంది ఆ విషయాన్ని నేను విన్నప్పుడు చాలా బాధేసేది. ఎంతో మంది భార్య బిడ్డలు సరైన తిండి లేక ఆ భర్త డబ్బు పంపిస్తాడు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చారో తెలియక, తన గురి ఏమిటో తెలియక భార్య బిడ్డలు పస్తుంటూ ఇక్కడేమో వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని అపవిత్రుడై, అది స్త్రీ అయినా పురుషుడైనా, నేను నమ్ముకున్న ఒక కుటుంబం ఇండియాలో ఉంది, నీ కోసం ఎదురు చూస్తుంది. అది నీ బిడ్డలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. చివరి వరకు నీతో నేను ఉంటానని ప్రమాణం చేసిన ఆ భర్త ఈరోజు విడిచిపెట్టి ఇక్కడ పాపములో బ్రతుకుచూ ఉన్నా. ఆ భార్య, ఆ బిడ్డలు ఆ భర్త పంపించే డబ్బు కోసం, ఆ కుటుంబ పోషణ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఆ బిడ్డలు సరైన కట్టుకునడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఎక్కడ ఉన్నా కూడా ఈ పరిశుద్ధతను కోల్పోకూడదు, నీ కుటుంబాన్ని మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు.
ఆ కుటుంబమును నువ్వు ప్రేమించాలి. దూరంగాని దూరదేశానికి దేవుడు తీసుకొచ్చాడు. కానీ నువ్వు చేయించిన పని ఏమిటి? నువ్వు వెళుతున్న దారి ఏమిటి? దానియేలు యోసేపు అలా చేయలేదండి. పవిత్రతను కాపాడుకుని బ్రతికాడు. ఆ స్త్రీ చొక్కా పట్టుకున్నా కూడా, అమ్మా, యజమానుడి ఇంట్లో అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు ఎట్టి అధికారం లేదు తల్లి. ఒక తల్లిగా భావించాడు ఆయన. ఒక తల్లిగా చూశాడు, కానీ ఎప్పుడు కూడా చెడ్డ చూపులు చూడలేదు. ఈరోజు సంఘంలో నువ్వు ఎట్టి చూపులతో ఉన్నావు. పైకి ప్రైసలాడంటూ ఉన్నావు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపకరమైన చూపులు నా దేవుడు చూస్తూ ఉన్నా. పైరూపాన్ని మనసు చూస్తారు, కానీ హృదయ అంతరంగాన్ని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధతను కోల్పోతున్నావేమో. నీ చూపుల్లో కామము కనపడుతూ ఉందంటున్నాడు దేవుడు. నీ హృదయంలో వ్యభిచారపు తలంపులు కనపడుతున్నాయి అంటున్నాడు దేవుడు. దేవుని స్తుతించడం కాదండి, దేవుని ఆరాధించడం కాదు, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ సాక్ష్యమును కాపాడుకోవాలి. ఏ దేశమునకు వెళ్ళినను నీ మొదటిలో ఉన్న సాక్ష్యమును కోల్పోకూడదు. పేర్లు మారుతున్నాయి, కానీ బ్రతుకు మారడం లేదంటున్నాడు నా దేవుడు. ఈరోజు పేర్లు మార్చుకుంటున్నాం ప్రభులోకి వచ్చిన తర్వాత, కానీ బ్రతుకులలో పరిశుద్ధత మాత్రమే, బ్రతుకులో పవిత్రత లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, యేసేపులాగా నీ పవిత్రత నీవు కాపాడుకోవాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యములో పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉంటావు. యేసేపు ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నారండి. ఈరోజు ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి నీవు ఈ పరిశుద్ధతలో కొనసాగుతున్నావా, లేదా ఎక్కడన్నా పడిపోయినావా? ఈ పరిశుద్ధతను ఎక్కడన్నా పారవేసుకున్నావా? ఒకసారి చూడు. నీవు అనుకుంటున్నా నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, లోపట నీ హృదయం చెడిపోతూ ఉంది. లోపట నీ పాపముల చేత నువ్వు పడిపోతూ ఉన్నా. దయచేసి దేవుడు అంటున్నాడు, నీ పరిశుద్ధతను కొనసాగించుకోవాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము నుండి నువ్వు వేరుగా బ్రతకాలంటున్నాడు. చూడండి, 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొత్తం త్వరగా 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాకుండా తమ ఘటములు కాపాడుకోవాలి. నీ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి. అది పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అన్ని జనులైతే అనేక రకాల పాపకరమైన ఆలోచనలతో ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన నీవు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవును పరిశుద్ధతను అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. సత్యంత వరకు ఆ పరిశుద్ధతలోనే జీవించాలి. మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా, సత్తు మాసిపోతే ప్రియ దేవుని తీసివేయడం కాదది. అది ఆత్మీయ వస్త్రం, అది పరిశుద్ధ వస్త్రం. ఆ వస్త్రములను కోల్పోతే పరలోక రాజ్యం అనే స్థానం నీవు కోల్పోతావు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కోవిడ్ దేశంలోకి వచ్చా, ఎక్కడ నీవు పారేసుకున్నావో నీ పరిశుద్ధతను ఒకసారి చూడ. ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో. ఉద్యోగం
పోతే వస్తుంది, మళ్ళా డబ్బు పోతే వస్తుంది, కానీ నీ పరిశుద్ధుని బలబలతురు శబబ, ఈ పరిశుద్ధతను పోగొట్టుకుంటే అది తిరిగి రాదు. ఒక్కసారి పడితే మళ్ళా లేవడం కష్టమంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి ఎక్కడ నువ్వు త్రట్టుపోయావో, ఈ పరిశుద్ధతను నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా ఈ రోజు వరకు? హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియ దేవుని బిడ్డ, నీ నీతిని కొనసాగించాలి. ఏంటమ్మా? నీ నీతిని కొనసాగించాలి. ఆది కాండములో మనం చూసాం కదా, అనేక పాపుల మధ్య ఒక నీతి కలిగిన కుటుంబం మనకు కనపడుతూ ఉంది. అందరూ పాపులే, అందరూ చెడిపోయినా దేవుడు చూసి హృదయంలో నొచ్చుకుంటున్నా, కానీ దేవునికి ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయనే నోవహు. ఆ తరములో ఆయన నిందారహితుడుగా బ్రతుకుతూ ఉన్నాడు, నీతిమంతుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా తమ తమ మార్గాలు చెరిపేసుకుంటే ఈయన మాత్రం తన నీతి మార్గాన్ని చెరిపేసుకోకుండా బ్రతికాడండి. ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో ఒక నీతిపరుడుగా కనబడుతూ ఉన్నా. నీతిపరుడైనటువంటి నోవహు నీతి కార్యాలు గుండా వెళ్ళాడు, నీతి కార్యాలు చేశాడు. ఈ నీతి కార్యాలు చేసిన వారు ఎక్కడ ఉంటారో తెలుసా? ప్రకటన గ్రంథం 19:8 చూడండి అమ్మా. ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, అమ్మా చదువుమా. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధులు, నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఈ లోకములో నీతిగా బ్రతికి నీతి కార్యాలు కూడా వెళ్ళినటువంటి వారు పరలోక రాజ్యములో ఉంటారంట. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, నీతిని నువ్వు కాపాడుకోవాలి. అబ్రహాం అంటాడు, నీకు ఒక బాధ్యతని ఇచ్చాను ఎలియాజరు. అది ఏమిటంటే, నా కుమారుడికి నా స్వదేశము నుండి ఒక అమ్మాయిని తీసుకురావాలి. ఆది కాండం ప్రియ దేవుడురా 24:41 ఉంటుంది. ఎలియాజరే అంటాడు, ఇది నా బాధ్యత. ఒక బాధ్యతను నెరవేర్తించాడండి. ఎందు నిమిత్తమ ఎలియాజరు వెళ్ళాడో ఆ వెళ్ళిన పనిని ముగించుకుని వచ్చాడు. ఈ లోకమునకు నువ్వు ఎందుకు వచ్చావో, ప్రియ దేవుడు, బ్రతికినంత కాలము నువ్వు నీతిగా బ్రతకాలి, నీ బాధ్యతను కొనసాగించాలి. యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు బ్రతికినంత కాలం నీతిమంతులుగా నీతి క్రియలు గుండా నువ్వు వెళ్ళాలి. ప్రియ దేవుడురా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి మార్గం నందు జీవము కలదంటున్నాడు సామెతల గ్రంథములో 12:25. నీతి మార్గమునందు నువ్వు నడిస్తే నిత్య జీవాన్ని నువ్వు చూడగలుగుతా, నిత్య జీవంలోనికి అడుగు పెట్టగలుగుతా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నా. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు మహారాజు దావీదును చంపడానికి ఎన్గేది అరణ్యంలోనికి తిరిగాడు. అక్కడ ఉన్నాడని తెలిసి ఒక గుహ కనబడింది. ఉపశమనం కోసం లోపలికి వెళ్ళాడు. అక్కడ దావీదు వాళ్ళ మనుషులతో ఉన్నాడు. దావీదు ఏం చేశాడంటే, ప్రియదేవుడు వచ్చి సౌలు ప్రియదేవుడు పనుకుని ఉంటే చెంగు, అంటే సౌలు చెంగు వస్త్రాన్ని కోసాడనమాట. కోసిన వెంటనే ఆయన హృదయం చాలా నొచ్చుకుందండి. అయ్యో, ఒక అభిషేకించబడిన వ్యక్తిని నేను వస్త్రపు చెంగును కోసానని బాధపడ్డాడు. తర్వాత సౌలు లేచి దావీదుని గురించి ఒక మాట్లాడ్డాడు. ఆ మాట చేసి నేను ముందుకెళ్తాను. ప్రియదేవుడా చూడండి, ప్రియదేవుడా, సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని
నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము యెహోవా చెప్పిన దినం వచ్చునని అతనితో అనగా దావీదు లేచి ఆ. వచ్చి అమ్మా. సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగును కోసెను. ఆ, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి ఆ. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు ఆ. కనుక ఆ. యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు ఆ. నేను ఈ కార్యము చేయను. ఆ. యెహోవాను బట్టి అతన్ని నేను చంపెను ఆ, చంపను అని తన ఆ. జనులతో చెప్పాను. ఆ. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి అమ్మా. సౌలు మీదికి పోనీయక ఆ. వారిని ఆమె తరువాత సౌలు లేచి ఉమ్. గుహలో నుండి బయలు వెళ్లి ఆ. మార్గమున పోయెను. 18వ వచనంలో సౌలు ఏమంటాడు చూడమ్మా. అప్పుడు అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి నా ఏలినవాడా అమ్మా 18 24 18 నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి గనుక నీవు నాకంటే నీతిపరుడు అంటున్నాడు సౌలు. ప్రియ దేవుడు, శత్రువు తన చేతికి చిక్కినప్పుడు ఎవరైనా విడిచిపెడతారా? ఎవరు విడిచిపెట్టరు. కానీ ఇక్కడ దావీదు నీతిమంతుడుగా బ్రతుకుతూ ఉన్నా, నీతిపరుడుగా జీవిస్తూ ఉన్నా, శత్రువు తన చేతికి చిక్కినా కూడా ఇతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు అని తెలుసుకున్నవాడై కీడు చేయక ఉపకారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి ప్రియ దేవుడు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి, అది కాపాడుకుంటూ రావాలి. ప్రియ దేవుడు, అది విడిచిపెట్టకూడదు. పరిశుద్ధత అయినా నీతైనా ప్రియ దేవుడు నీ లైఫ్ లో బ్రతికినంత కాలము దాన్ని వదులుకోవద్దు. నీతిగా బ్రతికిన వారే దేవుని రాజ్యమును చూడగలుగుతావు. సొదొమ గొమొర్రా పట్టణములో ప్రియ దేవుడు నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా అందులో 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? ఈరోజు అడుగుతూ ఉన్నా, ఎంతమంది నీతిమంతులు ఉన్నారో? సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడలేదంట, లోతు తప్ప. అయ్యా 20 మంది ఉంటే, అయ్యా 10 మంది ఉన్నారేమో చెప్పండి. దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు అబ్రహాం, కానీ ఎవ్వరూ లేరండి. ఈరోజు ప్రియదేవుడరా, సొదొమ గొమొర్రా ప్రజల వలె నీవు నేను ఉండకూడదు. నీతిని కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు పరిశుద్ధతను ఇచ్చాడు. ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ రావాలి. నీతిమంతుడిగా దేవుడు నిన్ను చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా చేయడానికి ప్రియ దేవుని బిడ్డలారా సిలువలో తన రక్తాన్ని చెందించాడండి. నీ కోసం ప్రాణం అర్పించాడండి. అలాంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నీతిమంతుడిగా చూడాలని ఆయన అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, నిన్ను పరిశుద్ధంగా చూడాలని తన సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 1:22 అంటారు, నీలో పవిత్రతను చూడాలని, తన సన్నిధిలో నేను నిర్దోషిగా నిరపరాధిగా చూడాలని ఆయన మరణమైనట్లుగా చూస్తూ ఉన్నా. ఆయన తన దేహమందు మరణమై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చూడాలని దేవునికి ఇష్టమై ఉన్నది. అది నువ్వు కోల్పోతూ ఉన్నావు. ఈరోజు అది విడిచిపెడుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతుకు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, యథార్థంగా బ్రతకాలి, నిందలేని వారిగా బ్రతకాలి. నోవహు ఆ తరములో నిందలేని వాడిగా బ్రతికాడండి. చుట్టూరా పాపులు రకరకాలైనటువంటి వ్యభిచారంలో జీవిస్తూ ఉన్నా, రకరకాల పాపంలో బ్రతుకుతూ ఉన్నా,
కానీ నోవహు మాత్రం తన నీతిని కాపాడుకుంటూ బ్రతికాడు. అందుకనే రక్షణ ఓడలో చేర్చబడి ప్రియ దేవుని బిడ్డలారా నోవహు కుటుంబము రక్షింపబడింది. ఈ రక్షణ ఓడలో నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉంటున్నావా? సొదొమ గొమొర్రా ప్రజల వలె ఉంటున్నావా? ఎలా ఉన్నావు నీవు ప్రియ దేవుని బిడ్డలారా? నీతిని కొనసాగించగలుగుతూ ఉన్నావా? ఎక్కడ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా యోబులాగా యథార్థంగా నీతిమంతుడుగా నువ్వు బ్రతకాలి. అన్నీ కోల్పోయినా సొంత ప్రియ దేవుని బిడ్డలారా యోబు భార్య అంటది, నీ యథార్థతను వదలకుందువా? ఈ దేవుని దూషించి నువ్వు చచ్చిపో. అంత కఠినమైన మాట తన భర్తను ఎవరైనా భార్య అంటారా మాట? ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు. చచ్చిపోయినా మరణం వచ్చినా నీ నీతి యథార్థతను కోల్పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ పోయినా ప్రియ దేవుడు బిడ్డలారా అన్నీ పోయినా అన్నీ కోల్పోయినా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా కారణం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒకటి, నీ పరిశుద్ధతను నువ్వు కొనసాగించకపోవా, అది నువ్వు కాపాడుకుంటేనే ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ దేవుని రాజ్యం కలాలంటే పరిశుద్ధత చాలా అవసరం అండి. ఈ విషయాలు చాలా మంది మర్చిపోతూ ఉన్నా, నీతిగా బ్రతకడం మర్చిపోతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా మూడవదిగా నీ రక్షణను నువ్వు కోల్పోకూడదు. దేవుడు నేను రక్షించుకున్నా. ఒకప్పుడు నువ్వు త్రాగుబోతుగా తిరుగుబోతుగా వ్యభిచారిగా ఉన్నప్పుడు పేరు పెట్టి నేను పిలిచాడు. నా కుమారుడా నా కుమార్తెని పేరు పెట్టి పిలుచుకున్నా. ఈరోజు రక్షింపబడ్డావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, రక్షించుకున్నాడు. కానీ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతావు? ఇంత గొప్ప రక్షణ నువ్వు డబ్బులు పెడితే రాలే, నువ్వు ప్రాణం అర్పిస్తే రాలే, నీ ఆస్తి నింపితే రాలే. నీ రక్షణ నీ కొరకు ఒక ప్రియ దేవుని బిడ్డలారా సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు పరమును విడిచి ఈ భూమికి వచ్చి నీవు భరించవలసిన శిక్ష తన మీద వేసుకున్నాడు. నీ స్థానాన్ని తను తీసుకున్నాడు, తన స్థానాన్ని మనకిచ్చా. ఈరోజు రక్షింపబడినటువంటి నీవు దేవుడు ఎంత ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. దేవుడు బిడ్డలారా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణలో నువ్వు కొనసాగాలి. దేవుడు కోరుకుంటున్నాడు అందరూ రక్షింపబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నా. ఎవరి ద్వారా రక్షింపబడాలనుకుంటున్నాడు? 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియ దేవుడు 9వ వచనం చూడమ్మా. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే చాలమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవాది దేవుడు సంకల్పించాడు. నిన్ను ఉగ్రత పాలు చేయడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను రక్షించుకోవాలి. దేవుని రాజ్యంలో కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆ రక్షణను కొనసాగించాలంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక మాట చదివి నేను ముగిస్తా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 చూడమ్మా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించాలి అంటున్నా. నేను ఉన్నా లేకపోయినా
మీరు బ్రతికినంత కాలం కూడా మీ రక్షణను కొనసాగించుకోవాలి. అది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నిన్ను రక్షించుకున్నాడు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. బ్రతికినంత కాలం ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. నీ కంఠహారముగా ధరించుకోవాలి. ఈ లోకంలో ఉన్న నగలుగా ధరించుకోవాల్సింది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఉచిత రక్షణ ధరించుతూ నీ బలబలతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోకూడదు. ప్రియ దేవుని బిడ్డారా, అది జీవితాంతం నీతో ఉండాలి. ఈ లోకంలో నువ్వు కట్టుకున్న భార్య నీతో రాకపోవచ్చు, నీ బిడ్డలు రాకపోవచ్చు, నీ భర్త రాకపోవచ్చు, కానీ నీవు ఈ లోకంలో ఏదైతే కలిగి ఉన్నావో పరిశుద్ధత, నీతి, రక్షణ, అవి నీతో పాటు వస్తాయి. దేవుని రాజ్యంలో నిలబెడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఇవన్నీ కూడా ప్రియదేవుడా ఆ మహిమ గల రాజ్యంలో నేను నిలబెడతాయి. గొర్రెలు మేకలుగా ప్రియదేవుడు రెండు భాగాలుగా దేవుడు విభాగిస్తాడు. అక్కడ గొర్రెలుగా నీవు ఉంటావు. ఆయన కుడి పార్శ్వం దగ్గర కుడి ప్రక్కన నువ్వు నిలబడతా. నీతిమంతులు ప్రియ దేవుడు ప్రభువా మేము ఎప్పుడు నీకు దప్పికి తీర్చాము, ఎప్పుడు ఆకలి తీర్చామని మత్తయి సువార్తలో మనం చూస్తాం. ప్రియ దేవుడు అంటే నీతిమంతులు అక్కడ ఉన్నారని మనకు తెలుస్తుంది. నీతిమంతులు దేవుని రాజ్యంలో కనబడుతూ ఉన్నా, రక్షింపబడిన వారు అక్కడ కనబడుతూ ఉన్నా. ఈ లోకములో ప్రియదేవుడా నీ రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. అది కొనసాగుతూ ఉండాలి. అది మధ్యలో విడిచిపెట్టేది కాదు. ఈ లోకంలో ఈ కోవిడ్ దేశాన్ని విడిచిపెట్టి మళ్ళా ఇండియా దేశంలోకి రావచ్చు, కానీ ఈ రక్షణను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ప్రియదేవుడా ఇంకా చాలా ఉంది, కానీ సమయం లేదు. దయచేసి నన్ను క్షమించాలి, కొంచెం పొడిగించాను. ప్రియదేవుడా ఈ లోకంలో ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా నువ్వు కొనసాగించుకోవాల్సింది, నువ్వు కాపాడుకోవాల్సింది పరిశుద్ధత. ప్రియదేవుడా రక్షణ, పరిశుద్ధత, నీతి నువ్వు కాపాడుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఇవి నువ్వు కాపాడుకోగలిగితే, వీటిలో నువ్వు కొనసాగగలిగితే దేవుని రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా.